నమస్కారం. ముందుగా కరోనా వల్ల మన కుటుంబాలు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అందరికీ విన్నవించుకుంటున్నాం. సో మనం ఎలాంటి వర్క్ చేసినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా దయచేసి శుభ్రతను పాటించి మన హెల్త్ని కాపాడుకొని మన ఫ్యామిలీస్ని చక్కగా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మా సంస్థ తరపున మీకు ఎందుకు వచ్చామంటే, ఒక మినీ ధార్మిక్ ప్రాజెక్ట్ గురించి పూర్తి స్థాయిలో విశ్లేషణాత్మకంగా తెలియజెప్పడానికి ప్రయత్నం చేయబోతున్నాం. వాస్తవంగా పూర్వకాలంలో మన భారతదేశంలో కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ వ్యవసాయం చేసే రైతు పురాతన పనిముట్లను యూజ్ చేసి వ్యవసాయం చేయడం వల్ల ప్రొడక్షన్ తక్కువ ఉండేది. సో ఇవన్నిటిని గమనించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 3వ పంచవర్షాల ప్రణాళిక కాలంలో యాంత్రీకరణ, హరిత విప్లవం చాలామంది విని ఉంటారు. సో వ్యవసాయంలో యాంత్రీకరణ అంటే ఈరోజు వాడుతున్న ట్రాక్టర్స్, ఫీడర్స్, కల్టివేటర్స్, హార్వెస్టర్స్, ఈ విధంగా యాంత్రీకరణ చేపట్టి మన వ్యవసాయం నుండి వచ్చే పంట దిగుబడిని అయితే పెంచుకున్నాం. కానీ వ్యవసాయంతో లబ్ధి పొందే రైతుల యొక్క కుటుంబాలు ఆర్థికంగా ఇప్పటికి చితికిపోతూనే ఉన్నాయి. దీని గురించి ప్రభుత్వాలు ఎన్నో ప్రణాళికలు చేసినా రైతు ఆత్మహత్యలు మాత్రం ఆగట్లేదు. సో వీటన్నిటిని మేము అబ్జర్వేషన్ చేసిన తర్వాత మాకున్న పరిధిలో మా సంస్థ ద్వారా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తర్వాత మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మేము పర్యటించినప్పుడు మేము గమనించిన విషయం ఏంటంటే, అసలు ఈ రైతు ఏ విధంగా కష్టపడితే, ఏ విధంగా తన ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసుకుంటే లబ్ధి పొందుతాడు అనే దాని గురించి చాలా అంటే దాదాపు 3 నుండి 4 సంవత్సరాలు మేము కంప్లీట్ మా మార్కెటింగ్ టైంలో సమయాన్ని కేటాయించి విభిన్నంగా రైతులతోని, అదేవిధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు నెలకొల్పిన మిల్లర్లతోని డిస్కషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఎవరైతే రైతు కుటుంబాలు ఉన్నాయో వాళ్ళతోని సబ్సిడీతో రుణాలు ఇచ్చి చిన్న పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందించడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ పంట పొలాల్లో పండిన పంటని ప్రాసెసింగ్ చేసి నాణ్యమైన అంటే కల్తీ లేని ఆహార ఉత్పత్తులను వినియోగదారునికి అందించడం వల్ల ఈ రైతులు లేదంటే రైతు ఆధారిత కుటుంబాలు ఆర్థికంగా కొంత నిలదొక్కుంటున్నారు. అదేవిధంగా వినియోగదారుడికి కూడా మంచి ఆహార ఉత్పత్తులు అంటే కల్తీ లేని ఆహార ఉత్పత్తులను అందించగలుగుతున్నారు. సో దీన్ని చాలా అద్భుతంగా అక్కడి ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తున్నాయి. సబ్సిడీ రుణాలు కానీ, వాళ్ళకి యాంత్రీకరణ గురించి అప్డేషన్ చేయడం కానీ, అదేవిధంగా ఈరోజు మనం వింటూనే ఉన్నాం మార్కెట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సేంద్రియ వ్యవసాయం, ఎలాంటి పురుగు మందులు లేకుండా మన పంట ఉత్పత్తిని ఉత్పత్తి చేయడం. దానితో పాటుగా నెక్స్ట్ స్టెప్లో ఒక ఇండస్ట్రీ సెటప్ అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కౌంట్ చేసుకుంటే వరి, మొక్కజొన్న, పసుపు, పప్పు దినుసులు అంటే మనకు అందరూ తెలుసు, కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు, అదేవిధంగా మన దగ్గర బొబ్బరిపప్పు. సో ఈ విధంగా ఈ పప్పు దినుసుల పంటల ప్రాసెసింగ్, అదేవిధంగా తృణధాన్యాలు అంటే మిల్లెట్స్ అంటారు కదా, సో రాగులు, కొర్రలు, అండు కొర్రలు, సో ఇట్లా అన్ని రకాలుగా ప్రాసెస్, పసుపు, కారం. సో ఇట్లాంటి చిన్న చిన్న పరిశ్రమలను నెలకొల్పి మనము ఈ వ్యవసాయం చేస్తున్న కుటుంబాలు కానీ, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కానీ సో పరిశ్రమను నెలకొల్పి ఆర్థికంగా మనం నిలదొక్కునే అవకాశం మనకు ఖచ్చితంగా ఉందని చెప్పి మేము మీకు తెలియజేస్తున్నాం. అయితే దీంట్లో భాగంగానే ఈరోజు మీ ముందుకి నేను మా సంస్థ ద్వారా మినీ ధార్మిక్ అనే ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో తీసుకురాబోతున్నాం. సో
దాంట్లో భాగంగానే ఈరోజు మినీ దాల్ మిల్ అనే ప్రాజెక్ట్ గురించి పూర్తిగా మీకు తెలియజెప్తున్నా. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మినీ దాల్ మిల్లే ఎందుకు అన్నప్పుడు వై మినీ దాల్ మిల్? సో అయితే లార్జ్ స్కేల్ యూనిట్స్ అంటే పెద్ద పెద్ద పప్పుల మిల్లు సెటప్ చేయాలంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, హ్యూజ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్, లేబర్ కూడా అతిగా చాలామంది పడతారు. సో ఈ రైతులు కానీ, రైతు కుటుంబాలు కానీ, మధ్య పేద తరగతి కుటుంబాలు కానీ ఇలాంటి పరిశ్రమలు నెలకొల్పాలనుకున్నప్పుడు సో అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతాం. కాబట్టి చిన్న పరిశ్రమ నెలకొల్పుకుంటే మనకి ఈజీగా బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుంది, తక్కువ పెట్టుబడితో ఉంటుంది. అయితే మనం క్యాలిక్యులేషన్ ప్రకారం కూడా మేము చెక్ చేసిన దాని ప్రకారం పెద్ద పప్పుల మిల్లులైనా, చిన్న పప్పుల మిల్లు అంటే లార్జ్ స్కేల్ దాల్ మిల్స్ అయినప్పటికీ, మినీ దాల్ మిల్స్ అయినప్పటికీ క్వాలిటీలో ఏమాత్రం తేడా రాదండి. సో చాలామందికి ఎన్నో అపోహలు ఉన్నాయి, దీంట్లో క్వాలిటీ వస్తుందా, మనం అమ్మగలుగుతామా మార్కెట్లో అని ఎన్నో డౌట్స్తో మాకు కాల్ చేస్తున్నారు. సో దానికి మీకు ఒకటే ఒక డైరెక్ట్ సూటిగా మీకు ఆన్సర్ చెప్పబోతున్నాను. క్వాలిటీ అనేది మనం మార్కెట్ నుండి లేదంటే రైతుల నుండి తీసుకునే రా మెటీరియల్లోనే ఉంటుంది తప్ప మెషినరీలో మనం ప్రొడక్షన్ చేసే టైంలో ఏమాత్రం క్వాలిటీ పెరగదండి. జస్ట్ పెద్ద ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే కొద్దిగా పెద్ద సెటప్స్ ఉన్న పాలిషింగ్ సెక్షన్స్, గ్రేడింగ్ సెక్షన్స్, సార్టెక్స్ సెక్షన్స్ పెట్టి సో దాన్ని ఏంటంటే పాలిష్ చేయడం, స్మూతింగ్ చేయడం చేస్తారు తప్ప రా మెటీరియల్లో లేని క్వాలిటీని ఎంత పెద్ద టెక్నికల్గా ఏ టెక్నాలజీ వాడినా కూడా క్వాలిటీ అనేది రాదండి. సో ఒకటే మినీ దాల్ మిల్లో వెళ్ళినా, లార్జ్ స్కేల్ యూనిట్లో వెళ్ళినా కూడా క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ డజంట్ మ్యాటర్స్. ఇక్కడ క్వాలిటీ అనేది ఏమాత్రం కూడా మారదండి. సో మనం మినీ దాల్ మిల్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ, లేబర్ తక్కువ, అవసరం అనుకుంటే ఒక భార్య, భర్త, ఒక బాబు ఉన్న కుటుంబాలు ఏంటంటే దాని ద్వారా మనం లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మినీ దాల్ మిల్లు ఎలాంటి మీరు ఇబ్బందులు కూడా పెద్దగా నెలకొనవని మీకు కూడా క్లారిటీగా తెలియజెప్పబోతున్నాం. అయితే ఈ దాల్ మిల్ ప్రాసెసింగ్ స్టెప్స్, దాల్ మిల్లో మనం ఏ విధంగా బిజినెస్ చేయాలని ఇంకొక డౌట్ చాలామంది అడిగారు. సో దాల్ మిల్ ప్రాసెసింగ్ అంటే ఎనీ టైప్ కందులు తీసుకున్నా, మినుములు తీసుకున్నా, పెసలు తీసుకున్నా, శనగలు తీసుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఆ పప్పు దినుసుల్ని ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ చేయడానికి ఒక మినీ దాల్ మిల్ని వాడతాం. మినీ దాల్ మిల్ నుండి వచ్చిన ఫైనల్ అవుట్పుట్ని మనం మార్కెట్లోకి అయితే రీటైలర్ని టార్గెట్ చేస్తాం, లేదంటే డైరెక్ట్గా ఎండ్ కన్జ్యూమర్ని టార్గెట్ చేస్తాం, లేదంటే చిన్నగా మనం ఎక్కడైనా స్టోర్స్ పాసిబిలిటీ ఉంటే స్టోర్స్ ఓపెన్ చేసుకొని సో దాని ద్వారా బిజినెస్ చేసే ప్రాసెసింగ్ చేస్తాం. సో నెక్స్ట్ దాల్ మిల్లో మనం ప్రాసెసింగ్ స్టెప్స్ అంటే దాల్ మిల్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలనే ప్రాసెసింగ్ స్టెప్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ నుండి కొన్న రా మెటీరియల్ని లేదంటే రైతుల నుండి కొన్న రా మెటీరియల్ని, ఒకవేళ మీరే రైతు అయితే మీ పంట పొలాల్లో పండిన రా మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని ముందుగా క్లీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం పంట నుండి వచ్చే రా మెటీరియల్లో రాళ్ళు, అనవసరమైన అన్వాంటెడ్ పార్టికల్స్, లేదంటే కట్టె పుల్లలు, అప్పుడప్పుడు మిస్టేక్ అయ్యి ఏదైనా ఇనుప రాళ్ళు, అట్లా ఇనుప వస్తువులు, సో ఇట్లాంటి ఫారెన్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి అది మిషన్లోకి డైరెక్ట్గా వెళ్తే మిషన్ డ్యామేజ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. సో అనవసరమైన మెయింటెనెన్స్ వస్తాయి. కాబట్టి ఏం చేస్తాం, ఫస్ట్ రా మెటీరియల్ని క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకోవడానికి బేసిక్ క్లీనింగ్ మిషన్ ఒకటి ఉంటుంది, దాని డీస్టోనర్ ఒకటి ఉంటుంది. దాని డీటెయిల్స్ కూడా నేను మీకు ఈ పక్కన మిషన్ చూపిస్తూనే ఉన్నాను, మీరు చూడవచ్చు. ఇది ఒక డీస్టోనర్, తర్వాత క్లీనింగ్ మిషన్. దీని ద్వారా ఏంటంటే స్టోన్స్ కానీ, మడ్లమ్స్ కానీ, అన్వాంటెడ్ మెటీరియల్స్ కానీ రిమూవ్ చేసుకోవచ్చు. మినీ దాల్ మిల్ వాళ్ళకి ఇది అంత నెసెసరీ యూనిట్ కాదు. ఎందుకంటే మినీ దాల్ మిల్ అంటేనే మన సబ్జెక్టు తక్కువ బడ్జెట్లో మనం ప్లాన్ చేయడం. సో ఫార్మర్స్ కానీ లేదంటే తక్కువ స్థాయిలో ఇండస్ట్రీ నెలకొల్పే వాళ్ళు డీస్టోనర్ యూనిట్ని అంతగా ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదని మన ఆలోచన. సో నెక్స్ట్ వచ్చేసి మిల్లింగ్ ప్రాసెస్. మిల్లింగ్ అంటే డీహల్లింగ్ అంటే మనం ఇప్పుడు ఏదైతే కందులు తీసుకున్నామో దానిని పొట్టు తీయాలనుకున్నప్పుడు సో ఒక బేసిక్ మిషన్ ఏంటంటే మినీ దాల్ మిల్ యూనిట్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ మినీ దాల్ మిల్ యూనిట్ ద్వారా మనం పప్పును అందులోకి మెషిన్లోకి పంపిస్తాం. పప్పు దినుసుల్ని మెషిన్లోకి పంపిస్తాం, పప్పుగా మార్చుకొని సో దాని ద్వారా బయటకు వస్తుంది. అయితే నేను మీకు ఇంతకుముందే నేను చెప్పినట్టు ఏంటంటే
పెద్ద పెద్ద మిల్లర్స్ అని చెప్పాను కదా, సో మార్కెట్లో కంపీట్ చేస్తున్నారు, మార్కెట్లో ఉన్న క్వాలిటీస్ని మనం మ్యాచ్ చేయగలుగుతామా లేదా అన్నప్పుడు ఈ మినీ దాల్ మిల్లర్ కూడా మనకు అవకాశం ఏంటంటే స్క్రూ పాలిషర్, వామ్ పాలిషర్ అంటారు. సో చిన్నదన్నమాట, ఇది ఒక 35-40,000 రూపీస్లో స్క్రూ పాలిషర్, వామ్ పాలిషర్ అని వస్తుంది. ఆ మెషిన్ యొక్క డీటెయిల్స్ కూడా నేను మీకు పక్కన చూపిస్తూనే ఉన్నాను. దీని ద్వారా మనం కొంత మార్కెట్లో కంపీట్ చేసే విధంగా, కస్టమర్స్కి మనం ఎడ్యుకేట్ చేసే విధంగా మన మెటీరియల్ని ఇవ్వచ్చు. సో కొంత పాలిష్ అనేది మనం ఖచ్చితంగా మన ఏదైతే అవుట్పుట్ మినీ దాల్ మిల్ నుండి వచ్చిందో దానికోసం ఇవ్వచ్చు అన్నమాట. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గ్రేడింగ్ అన్నమాట. గ్రేడింగ్ అంటే ఏదైతే మనం ఈ ప్రాసెస్ మొత్తం చేసామో దాంట్లో గ్రేడర్స్ అనేది ఆల్రెడీ మేము ఇవ్వబోయే మినీ దాల్ మిల్లో ఉంటుంది. సో మీకు ఇంకా ఒకవేళ కావాలి, మేము బాగా అంటే 1 kg ప్యాకింగ్ చేస్తాం, లేదంటే రిటైల్ షాప్ని బాగా టార్గెట్ చేస్తాం, సెల్ఫ్గా వెళ్దాం అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ గ్రేడింగ్ మిషన్ ద్వారా ఏంటంటే బ్రోకెన్ పర్సెంటేజ్, ఈ పప్పులు ప్రాసెసింగ్ టైంలో బ్రోకెన్ అనేది వస్తుంది కదా, సో దాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసుకొని ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ, సో ఈ విధంగా క్వాలిటీస్ అనేది డిసైడ్ చేసే విధంగా మనకు ఆప్షన్ ఉంటుంది. సో గ్రేడింగ్ తర్వాత ఫైనల్గా పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు సార్టింగ్ మిషన్ అని ఇస్తారు. సో ఇక్కడ మినీ దాల్ మిల్ కాన్సెప్ట్లో అసలు సార్టింగ్ మిషన్ అనేది ఉండదండి, ఎందుకంటే ఆ మషిన్ కాస్ట్ దాన్ని మనం చూసుకుంటే అది మినీ దాల్ మిల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేరు. సో సార్టెక్స్ గురించి మీకు ఇక్కడ నేను చెప్పలేదు, కాకపోతే మీకు చాలామంది వాటి సార్టెక్స్ అని అడుగుతున్నారు కాబట్టి ఆ ఒక ఫోటోని మాత్రం నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో పక్కనే వచ్చే ఫోటో, ట్రోల్ అయ్యే ఫోటోనే సార్టెక్స్ అండి. దాని గురించి మనం పూర్తి స్థాయి డీటెయిల్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత మన ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసింది, ఏది మినీ దాల్ మిల్లో వచ్చిన రా మెటీరియల్ వేసిన దాని ద్వారా మినీ దాల్ మిల్ నుండి మనం ఫైనల్ ప్రోడక్ట్ని పొందాము. ఆ ఫైనల్ ప్రోడక్ట్ని ప్యాకింగ్ చేసుకుంటాం. అయితే హోల్సేల్ రిటైల్ షాప్లకు వేసే వాళ్ళు 50 kg, 25 kg, 10 kg వాట్ ఎవర్ మాన్యువల్ ప్యాకింగ్ యూనిట్స్ ఈరోజు 4-5 వేలలో కూడా దొరుకుతున్నాయి. సో వాటిని తెచ్చుకుంటాము. సో దాని ప్రకారం మనం మార్కెట్లోకి పంపి మనం బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాం. సో మీకు ఇప్పుడు నేను డీటెయిల్స్ చెప్పినట్టు మినీ దాల్ మిల్ అనే దాంట్లో క్వాలిటీలో ఏమాత్రం తేడా రాదండి. మీరు మార్కెట్లో మార్కెటింగ్ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా బిజినెస్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఏమాత్రం కూడా మీకు ఇబ్బందులు నెలకొనే ఆవశ్యకత లేదు, ఆస్కారమే లేదు. సో దాని గురించి మినీ దాల్ మిల్ సెటప్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఒక మినీ దాల్ మిల్లో మనం ప్రాసెస్ చేసినప్పుడు మినీ దాల్ మిల్ల, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీయా, ఇదంతా ఎట్లా క్యాలిక్యులేట్ చేసినా కూడా అవుట్పుట్ ప్రొడక్షన్ ఈల్డ్ అంటారు. సో మనం ఒక 100 kgల ఇన్పుట్ ఇచ్చాము, క్లీన్డ్ రా మెటీరియల్ని మెషిన్లోకి పంపిన తర్వాత మన ప్రాసెసింగ్ తర్వాత ఈల్డ్ ఎంత వస్తుందని చాలామంది అడుగుతున్నారు. 70-80% అవుట్పుట్ ఈల్డ్ వస్తుంది అనమాట. అయితే దీంట్లోనే మనకి ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అంటే 100% పప్పు, తర్వాత కొంత పట్కా పప్పు ఉంటుంది కదా, పగిలిపోయిన పప్పు ఉంటుంది కదా, అది కూడా వస్తుంది. దాంతోపాటుగా మిగిలిన 18%లో మనకి పొట్టు, కందులు కానీ శనగలు కానీ వాటిపైన ఉండే పొట్టు, తర్వాత కొంత పరం, తర్వాత కొంత వచ్చేసి హస్క్ అనమాట. హస్క్ అంటే పౌడర్, హస్క్ పౌడర్ ఉంటుంది. ఈ పొట్టు లాగేటప్పుడు కొంత నుజ్జు అయిపోయి పౌడర్ లాగా మారుతుంది. సో ఈ పొట్టు కానీ, పరం కానీ, ఇది కూడా ఏదైతే హస్క్ కానీ 3 ఏదైతే వస్తున్నాయో ఇవి కూడా బై ప్రోడక్ట్స్ ఏనండి. ఇది వేస్టేజ్ కాదు. ఇది పశువుల దానాకి చాలామంది కొనుక్కొని తీసుకెళ్తూనే ఉంటారు. దీన్ని మేము ప్రాక్టికల్గా ఆల్రెడీ చేస్తున్న వరకే. సో దాంట్లో కూడా మీకు ఏమాత్రం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తర్వాత ప్లాంట్ స్పెసిఫికేషన్స్, ఒక చిన్న దాల్ మిల్ సెటప్ చేయాలంటే మనకి ఎంత స్పేస్ అవసరం ఉంటుందని కూడా చాలామంది అడుగుతున్నారు. పవర్ ఎంత కన్జంప్షన్ ఉంటుంది, ప్లేస్ ఎంత అవసరం ఉంటుందని అడుగుతున్నారు. సో అది ఇంట్లో క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మనకు ఒక చిన్న షెడ్ అండి, 20x20 లెంత్ అండ్ విడ్త్, హైట్ మినిమం 12 feet ఉండాలండి. అప్పుడే మనం ప్రాసెసింగ్ నీట్గా చేసుకోవచ్చు. మన రా మెటీరియల్ కానీ, ఫైనల్ అవుట్పుట్ కానీ, కొద్దిగా స్టోరేజ్ కూడా స్పేస్ ఉంటుంది. సో నెక్స్ట్ బయట మనకు ఒక 800 square feet అంటే ఒక 40x20 సైజు ప్లాట్ఫారం, సిమెంట్ ప్లాట్ఫారం మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మన ప్రాసెసింగ్లో మనం కందుల్ని కానీ, లేదంటే మినుముల్ని కానీ, శనగల్ని కానీ ఏం చేస్తాం మీకు ప్రాసెసింగ్లో చెప్తాను. బేసిక్ ప్రాసెసింగ్ ఏముంటుంది అనేది కూడా చెప్తాను. దెన్ ఆఫ్టర్ ఫైనల్గా వచ్చేసి క్యాపిటల్, తర్వాత వర్కింగ్ ఎక్స్పెన్సెస్, తర్వాత ఇన్కమ్, డైలీ మనం ఎంత సంపాదించుకోవచ్చు, ఇది కూడా మెయిన్ అనమాట. క్యాపిటల్ ఎంత పెడుతున్నాం. సో ఒక చిన్న దాల్ మిల్ సెటప్ చేయాలంటే 2 lakhs rupees ఖర్చు వస్తుంది.
చాలామంది నన్ను అడిగారు యూట్యూబ్లో 90,000 ఉంది, 80,000 ఉందని కూడా అన్నారు. సో 90,000-80,000లో ఇచ్చే బేసిక్ మిషన్ అండి. బేసిక్ మిషన్తో మనం మొత్తం మార్కెట్లోకి కంపీట్ చేయడం చాలా కష్టం. అదేవిధంగా ఆ మెషిన్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు, దానికి కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్ని మనం యాడ్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనం లెక్కేసుకుంటే మెషిన్ కాస్ట్ ఒక 2 lakhs, మార్కెట్లో మన రొటేషన్ కానీ రా మెటీరియల్ పర్చేస్కి కానీ ఇంకో 3 lakhs రూపీస్ ఉండాలి. అంటే ఓవరాల్గా ఒక 5 lakhs రూపీస్ కంపల్సరీ మనకి ఇక్కడ అవసరం ఉంటుందండి. లేదు మన రా మెటీరియలే కదా మనము ఇండస్ట్రీ నుండి ప్రాసెస్ చేసేదానికి కనీసం ఆ 2 lakhsతో పాటు ఇంకో 1 lakh రూపీ అయినా కూడా చేతిలో పట్టుకుంటేనే మనం క్యాపిటల్ అంటే బేసిక్ మినీ దాన్ని ప్రొవైడ్ చేసుకునే వాళ్ళు ఇన్స్టాల్ చేయాలని కనీసం 3 lakhs రూపీస్ లేదంటే 5 lakhs రూపీస్ పెట్టుబడితోనే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మన మార్కెట్లో ప్రాసెసింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు రొటేషన్స్ ఆగిపోతాయి, ఇన్వెస్ట్మెంట్ లేక బిజినెస్ చేయలేకపోతాం. సో ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ కాబట్టి సో ముందుగానే మీరు అడిగేసే ముందే మీరు ఆలోచించుకోండి. కనీసం 3 lakhs లేదంటే 5 lakhs పెట్టుబడి ఉన్న వాళ్ళు మినీ దాల్ మిల్కి వెళ్ళవచ్చు. ఇంకా ఎక్కువ పెట్టుబడి ఉంటే దీంట్లో ఆటోమేషన్ సిస్టమ్ని కానీ అన్నిటిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని ప్రాసెస్ని హెవీగా చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ రిపోర్ట్ అని చెప్పాను కదా. ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ రిపోర్ట్లోకి వస్తే నేను మీకు ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ డీటెయిల్గా నేను ఇవ్వనండి, ఎందుకంటే అదంతా ఏదో సిస్టమ్ మీద తయారు చేసినట్టు ఉంటుంది. సింపుల్గా ఒకటే మాట చెప్తానండి, మీరు 1 క్వింటాల్ పప్పు దినుసుల్ని పప్పుగా మార్చి అమ్మితే కనుక మినిమం 1 క్వింటాల్ మీద 300 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. 300 రూపీస్ ప్రాఫిట్ ఏ మాత్రం కూడా తగ్గదన్నమాట. ఇది ఒక్కటే చెప్తాను. మీరు మంచిగా బిజినెస్ చేసుకోవాలనుకుని మంచిగా మన మార్కెట్లో కంపీట్ చేయగలిగి నిరంతరం ఆ మార్కెట్ని రీసెర్చ్ చేసుకుంటూ మా సూచనలు సలహాలు తీసుకుంటూ మీరు మార్కెటింగ్ కనుక చేస్తే ఒక రోజులో మినిమం మంచిగా కష్టపడితే కనీసం 5,000 నుండి 6,000 రూపాయలు సంపాదించుకునే పాసిబిలిటీ ఈ మినీ దాల్ మిల్లో ఉందండి. సో దాని గురించి కూడా మీకు పూర్తి డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా మిషనరీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత బిజినెస్ జరుగుతున్న తర్వాత మేము ఆ కస్టమర్స్కి ఏ విధంగా చేస్తే మనము డైలీ 5,000 to 6,000 రూపీస్ సంపాదించుకోవచ్చు అనేది కూడా అప్డేషన్ చెప్తూనే ఉంటాం. మార్కెట్లో ఉండే ఒడిదుడుకుల్ని కూడా వాళ్ళకి ఎప్పుడు మేము నేర్పిస్తూనే ఉంటాం. సో ఈ విధంగా మనము కస్టమర్ని 100% కస్టమర్కి సపోర్ట్ చేస్తూ మెషిన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు మార్కెట్లో నిలదొక్కునేంత వరకు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా మేము చేయుత అందిస్తూనే ఉంటాం, మార్కెటింగ్ స్టెప్స్ నేర్పిస్తూనే ఉంటాం. అంతేకాకుండా ఇంకొక ప్రాసెస్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను. మీరు ఏ మినీ దాల్ మిల్లో చాలామంది అడిగిన క్వశ్చన్, దీన్ని నానబెట్టాలా, ఉడకబెట్టాలా, వేయించాలా, ఆయిల్ పెట్టాలా, ఇవన్నీ చెప్పారండి. అయితే మీరు కమర్షియల్ మిల్లింగ్ అంటే పెద్ద లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ప్రతిదీ ఆటోమేషన్ ఉంటుంది కాబట్టి మనకు అక్కడ సో ప్రతిదీ కూడా మెషిన్తో మనం చేసుకుంటాం. కానీ ఇది వచ్చేసి ట్రెడిషనల్ మిల్లింగ్ అనమాట. ట్రెడిషనల్ అంటే చిన్నది మినీ దాల్ మిల్ యూనిట్లో వచ్చినప్పుడు ప్రతిదీ మనం మాన్యువల్గా చేసుకుంటాం. నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పినట్టు రా మెటీరియల్ తీసుకున్న దాన్ని డీస్టోనర్స్ అవసరం లేకుండా మనం క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకున్న రా మెటీరియల్ ఇప్పుడు కందులు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కందుల్ని ముందుగా కనీసం 2 నుండి 3 గంటలు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకోవడం ఎందుకంటే నానబెట్టుకున్న తర్వాత ఈ కందులకి ఆ లోపల ఉండే పప్పుకి మధ్యలో ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది. జిగురు లాంటి పదార్థాన్ని మనం లూజన్ చేసిన తర్వాతనే మనం ఇండస్ట్రీలోకి మన మినీ దాల్ మిల్లోకి పంపితే స్కిన్ ఊడిపోవడం జరిగింది, పప్పుగా మార్చుకోవడం ప్రాసెస్ ఉంటుంది. సో రా మెటీరియల్ క్లీన్ అయిన రా మెటీరియల్ని మనం ఒక టబ్లో నానబెట్టుకుంటాం, 2 to 3 hours నానబెట్టుకుంటాం. తర్వాత సన్లైట్, మీకు ఆల్రెడీ నేను ప్లాన్ స్పెసిఫికేషన్లో చెప్పాను, ఒక ప్లాట్ఫారం అవసరం ఉంటుంది. దేనికని కూడా చాలామంది డౌట్ వచ్చి ఉంటుంది. సో ఈ సన్లైట్లో మనకు మామూలుగా ఎండ వస్తుంది కదా మార్నింగ్ అవర్స్లో, ఆ ఎండలోనే ఏదైతే నానబెట్టినామో వడబోచి అంటే వాటర్ లేకుండా తీసేసి ఆరబెడతాం అనమాట. 6 to 7 hours, లేదు ఒకవేళ మాయిశ్చర్ ఎక్కువగా ఉందంటే 12 hours ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆరబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం మెషిన్లో వేసేసి ప్రాసెసింగ్ అనేది చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. అది కమర్షియల్ మిల్లర్ అనుకోండి, వాళ్ళ దగ్గర ఏంటంటే ప్రతిదీ టచ్అప్స్ ఉంటాయి, ప్రతిదానికి మెషిన్ ఉంటుంది. సో అంతగా వాళ్ళు రిస్క్ తెలియదు, ఎందుకంటే వాళ్ళు హ్యూజ్ ఇన్వెస్టర్స్. సో వాళ్ళతో మనం కంపేర్ చేస్తాం, వాళ్ళని మనం మ్యాచ్ చేయగలుగుతాం అనే అపోహలు ఉంటే అన్నీ తీసేయండి. ఒక్కటే మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలనుకునే ప్రతి ఆస్పిరెంట్ చెప్పేది ఏంటంటే క్వాలిటీ అనేది నెవర్ డిసైడ్ బై ద మెషినరీ. మీరు ₹1,00,00,000 మెషిన్ కొన్నా కూడా రా మెటీరియల్ క్వాలిటీ లేకపోతే ప్రోడక్ట్ క్వాలిటీ రాదండి.
సో మీరు 2 లక్షలు పెట్టి మినీ దాల్ మిల్ సెటప్ చేసుకున్నా కూడా రా మెటీరియల్ క్వాలిటీ ఉంటే 100% క్వాలిటీ ప్రోడక్ట్ని మనం కన్జ్యూమర్కి అందించగలుగుతాం, మార్కెట్లో కంపీట్ చేయగలుగుతాం. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు మహారాష్ట్రలో సబ్సిడీలో విపరీతమైన బిజినెస్ చేస్తున్నారు రైతులు. సెల్ఫ్గా ఒక దాల్ మిల్ కాదండి, కిస్మిస్ ప్రాసెసింగ్ యూనిట్లు, తర్వాత చాప్డ్ ఆనియన్ ప్రాసెసింగ్ యూనిట్స్ చాలా పెట్టేసి విపరీతంగా బిజినెస్ చేస్తున్నారు. నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారు. వాళ్ళు ఆర్థికంగా ఎంతో నిలదొక్కున్నారు. సో మనకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఎంతో అవకాశం ఉంది. అది ఇంకొక విషయం కూడా మీకు ఇక్కడ చెప్తున్నాను. ప్రస్తుతం కరోనా తర్వాత మన కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇది ఎందుకు మనకి యూజ్ కాదని చాలామంది అపోహలు ఉన్నారు. తప్పండి. దీంట్లో మన చిన్నగా ఒక ఇండస్ట్రీ సెటప్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి 10 లక్షల లోపు బడ్జెట్లో ఒక ఇండస్ట్రీ సెటప్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ రోజ్గార్ యోజన PMEPG అనే ప్రోగ్రాం ద్వారా మనకు సబ్సిడీతో వాళ్ళు రుణాలు కూడా అందిస్తున్నారు. సో దీన్ని కూడా మనం యూజ్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు, మెషినరీ కొనుక్కోవచ్చు. సో అన్ని రకాలుగా వాళ్ళు ఏంటంటే మనకి ఎలాంటి పూచీకత్తు లేకుండా, అంటే సెక్యూరిటీస్ లేకుండా లోన్ అందిస్తున్నారు, దాని మీద సబ్సిడీస్ అందిస్తున్నారు. సో దాంట్లో అంటే డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. దాని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. అదేవిధంగా మినీ దాల్ మిల్ని పెట్టుకొని దీని ద్వారా స్వయం ఉపాధి పొంది మనం కనీసం రోజుకి ఎవరి దగ్గర 5,000కి 10,000కి పని చేయడం ఎందుకు, లేదంటే రైతులుగా ఉన్నాము, సో మన పంటని మనమే ప్రాసెస్ చేసుకొని కన్జ్యూమర్కి అందిస్తాం అనుకున్న వాళ్ళు, రైతు ఆధారిత కుటుంబాలు ఉంటాయి, అదే రైతు కూలి కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళకి. సో ఈ తక్కువ పెట్టుబడితో ఇండస్ట్రీలో మనం నిలదొక్కునే అవకాశం ఉంది. సో మీ ఏరియా కానీ మీ ప్రాంతంలో కానీ విరివిగా దొరికే పంటల గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో అలాంటికి సంబంధించిన ఉత్పత్తులు కారమా, పసుప, అల్లం వెల్లుల్లియా, లేదంటే రైస్ మిల్లా, దాల్ మిల్లా, లేదంటే రవా యూనిట్సా, లేదంటే ఫ్లోర్ ప్రాసెసింగ్ యూనిట్సా. సో ఇట్లా ఫుడ్కి సంబంధించిన 1000 ప్రాజెక్టులు మన దగ్గర ఉన్నాయండి. మినీ దాల్ మిల్స్ ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ చిన్నది చెక్కకానుగా ఉంటుంది కదా, అది కూడా మేము ప్రాజెక్ట్ చేస్తున్నాము. సో అతి తొందరలో ఆ డీటెయిల్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తాము తప్పకుండా. ఎవరైతే మినీ దాల్ మిల్ గురించి ఇంకేమైనా అపోహలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. దాదాపుగా నాకు చేసిన 500-600 మంది అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఈ వీడియో ద్వారా సమాధానం చెప్పాను. మినీ దాల్ మిల్లో క్వాలిటీ మాత్రం ఏమాత్రం తక్కువ రాదు, మన మార్కెట్లో ఏమాత్రం తక్కువ అమ్మాల్సిన అవసరం లేదు. అన్ని రకాలు కూడా మనం బిజినెస్ చేసుకోగలుగుతాము. నమస్కారాలు.